హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వ్లాగ్స్ విత్ షాన్. గైస్, వీడియో స్టార్ట్ అయ్యే ముందు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరా గైస్. ఈరోజు మెయిన్ టాపిక్ ఏందో తెలుసా? ప్రభాస్ అన్న గురించి చెప్పాలనంటే 2 స్టేట్సే కాదు, మొత్తం వరల్డ్ షాక్ అవుతుంది, బ్లాస్ట్ అవుతుంది. దట్ ఈస్ ప్రభాస్ గైస్. ఎంతో ట్రోలింగ్, ఎంతో నెగిటివిటీ, లుక్స్ బాగలేవు, హైట్ బాగలేదు, బాడీ బాగలేదు, ఓవర్ హైట్, ఓవర్ వెయిట్, బాడీ ఇది అని ఇన్స్పైట్ ఆఫ్ ఇన్ని జరిగినా కూడా, ఇంత హేళన చేసిన, ఇంత డిస్రెస్పెక్ట్ చేసిన ఈశ్వర్ సినిమా కాడి నుంచి సలార్ కల్కి వరకు హీ మెయింటైన్ దట్ కన్సిస్టెన్సీ. ఏ హీరో ఆ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు? ఒక్కరిని చూపించండి అబ్బా. 2 బెస్ట్ ఫ్రెండ్స్, 1 అల్లు అర్జున్ అండ్ 1 ప్రభాస్. మన తెలుగు వాళ్ళు ఈజ్ రూలింగ్ ద హోల్ వరల్డ్ ఆఫ్ సినిమా. ఏదో టైం బాగుండి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు, టైం బాగుండి పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. టైం బాగుండి పాన్ ఇండియా స్టార్ అయ్యాడా? తన కష్టం వల్ల పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. దట్ ఈజ్ ప్రభాస్. ఒక్క స్టాచ్యూ చూపించండి, రష్యాలో కానీ, టోక్యోలో కానీ, ఫ్రాన్స్లో కానీ, ఆల్ ఓవర్ ద వరల్డ్ మన ఇండియన్ తెలుగు హీరో ఒక్క స్టాచ్యూ చూపించండి. మీరు చూపిలేరు. ట్రోల్స్ చేస్తా వచ్చారు కదా, అతని పేరేంది, సంథింగ్ స్వామి ఏదో. ప్రభాస్ కెరియర్ అయిపోయింది, ప్రభాస్ ఫినిష్, అది ఇది అన్నారు కదా. ఐఎమ్ ఛాలెంజింగ్ ఎవ్రీవన్, ఛాలెంజ్ చేస్తున్నా. ప్రభాస్ స్టార్డమ్ తగ్గిన, ప్రభాస్ ఫేమ్ తగ్గిన, ప్రభాస్ బాడీ తగ్గిన, ప్రభాస్ ఫ్రేమ్ తగ్గిన, దిస్ చిటికేసి చెప్తున్నా, ప్రభాస్ ఫ్యాన్స్ తరపు నుంచి చెప్తున్నా, ఇది కూడా ఊడను. స్టాప్ స్ప్రెడ్డింగ్ ద హేట్, స్టాప్ స్ప్రెడ్డింగ్ ద నెగటివిటీ. బాహుబలి 1, బాహుబలి 2, బాహుబలి ద ఎపిక్ ఈ రికార్డ్ ని బ్రేక్ చేస్తే పూనకాలేరా మీ జీవితానికి. అసలు ప్రభాస్ ని ట్రోల్స్ చేసే స్థాయిరా. అసలు ప్రభాస్ ఎక్కడా, పిచ్చుకలు ఎక్కడా? డోంట్ డేర్ అగైన్ టు ట్రోల్ ప్రభాస్. బాహుబలి రిలీజ్ అయినప్పుడు ఒక పెద్ద స్టార్, అతని పేరైతే నేను తీసుకోలేను కానీ, ఒక పెద్ద స్టార్ ఏం చేస్తారంటే పోయి సినిమా చూసొచ్చి, పాపం అట్లాంటి సినిమాలు ఆడాలండి, అట్లాంటి సినిమాలు ఆడాలా? హోల్ హిస్టరీ సరిపోదు టు మ్యాచ్ ద ప్రభాస్ లెవెల్, టు మ్యాచ్ హిస్ కలెక్షన్స్. హోల్ హిస్టరీ సరిపోదు. హీ వాస్ జస్ట్ షోయింగ్ ద సింపతి. ఇట్లాంటి సినిమాలు ఆడాలని. ఐ వాస్ జస్ట్ లాఫింగ్ బై సీయింగ్ హిమ్. అరే భయ్, అక్కడ పాన్ ఇండియా స్టార్, 2000 కోట్లకి పైన ఉన్న కలెక్షన్ ఉన్న స్టార్, అతని గురించి అప్పుడెప్పుడు 10 years బ్యాక్ మాట్లాడారు. టాప్ నౌ ఇప్పుడు మాట్లాడలేరా? నేను ఎవరిని కించపరచడం లేదు. ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ గ్రేట్నెస్ అబౌట్ మై స్టార్, అవర్ స్టార్, ది రెబల్ స్టార్. డోంట్ డేర్ అగైన్, don't ever dare again to troll the Prabhas. స్టాండర్డ్స్ సరిపోవు. మీరు ఏ సినిమా అయినా పిక్ చేసుకోండి, మిర్చి, ఈశ్వర్, వర్షం, చాయిస్ ఈజ్ యువర్స్. బిల్లా, కల్కి దాకా పిక్ ఎనీ వన్ ఆఫ్ ద మూవీ, మ్యాచ్ యువర్ హీరో. మీ స్టాండర్డ్స్ ఏమో మీకు అర్థమైపోతాయి. అండ్ మెయిన్ థింగ్ ఇంకోటి ఏంటంటే, ఎన్నో ఇయర్స్ నుంచి రూల్ చేస్తున్న కింగ్ ఖాన్ షారుఖ్ గారు, అతను ఒక థియేటర్ ఉండేది. దట్ ఈస్ నాట్ హిస్ పర్సనల్ థియేటర్, కానీ ఒక థియేటర్లో తన DDLJ మూవీ కంటిన్యూస్గా ఫ్రమ్ మెనీ ఆఫ్ ద ఇయర్స్ ఆడుతూ ఉండింది. ఆ థియేటర్ ఆగిపోయే టైంకి బూస్టింగ్ ఇచ్చింది ఎవరో తెలుసా? నిలబెట్టిన సినిమా ఏదో తెలుసా? కింగ్ ఖాన్ గారి సినిమానో, ఫలానా పెద్ద స్టార్ గారి సినిమానో కాదు, సింగిల్ సలార్
బ్యాడ్ టాక్ ఉన్నా కూడా సలార్ ఈజ్ ఈవెన్ రూలింగ్ నౌ. మీరా మా స్టార్ గురించి మాట్లాడేది, మీరా మా స్టార్ ని ట్రోల్స్ చేసేది. జరగదు బిడ్డ, జరగదు. ఇంకా పాన్ ఇండియా స్టార్ ఏంది, పాన్ ఇండియా స్టార్, ఈ ఒక్క మార్క్ ని కొట్టండి చాలు. బాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్ అన్ని వుడ్స్ తీసుకోరండి మీరు, కానీ ప్రపంచానికంతా ఒక్కడే రెబల్ స్టార్, అది ప్రభాస్ ఒక్కటే. గాయ్స్, ఇది ఎవరినో కించపరచడానికి కాదు, ఎవరినో హేళన చేయడానికి కాదు, బాధ. ఇన్స్టా ఓపెన్ చేస్తే, ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ట్రోల్స్ మీద ట్రోల్స్. అది పురుష్ ఇదైంది, రాధేశ్యామ్ అదైంది, ఇదైంది, అదైంది. అది పురుష్ 100+ CR కలెక్షన్స్, రాధేశ్యామ్ 100+ CR కలెక్షన్స్. మీరు ఫ్లాప్ ట్రోల్ చేసిన ప్రతి మూవీ 100+. ఏంది 100+ CR, 600+ CR మూవీస్ ఇచ్చిన స్టార్, 2000 కోట్లకి పైన ప్రాఫిట్ తెచ్చిన స్టార్, ఎన్నో థియేటర్స్ మూసుకొని పోతా ఉంటే లైఫ్ ఇచ్చిన స్టార్, ఎన్నో కుటుంబాలకి ఆదుకున్న స్టార్, దట్ హీఈస్ ద స్టార్. అట్లాంటి స్టార్ని పట్టుకొని అరే భయ్, ఎవడైనా పొడవడానికి వచ్చేస్తే పిలిచి అన్నం పెట్టి పంపించేవాడురా. ఆ కుటుంబం అట్లాంటిది. పెద్ద ఫ్యామిలీ, ఈ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ, ఇది ఇన్ని ఫ్యామిలీ అంటున్నారు కదా. సింగిల్ ప్రభాస్ చాలు మొత్తం తెలుగు స్టేట్స్ కి తనే ఫ్యామిలీ అని చెప్పుకోవడానికి. సో guys, don't encourage the trollers, don't encourage these memers and all. అంటే ఫన్ ఈజ్ ఓకే, కానీ ఒకే స్టార్ని టార్గెట్ చేసి ఊరికే ట్రోల్ చేయడం ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఇట్స్ నాట్ ఎ నార్మల్ థింగ్. అబ్బా, మీరు మీ స్టార్ని పెట్టుకొని ప్రభాస్ని ఇట్లా బీట్ చేయాలనుకుంటున్నారా? దెన్ డూ వన్ థింగ్, ఈ జన్మ సరిపోదు, నెక్స్ట్ జన్మలో పుట్టేటప్పుడు ఆ దేవుడి దగ్గర నుంచి రాసుకొని రండి. దేవుడా ప్రభాస్ ఉన్న ప్లానెట్ లో మా హీరోలని పట్టి మాకు, ఎందుకంటే మేము చూసుకుంటా ఉండలేము. ఇక్కడ స్టార్స్ అందరు బాగానే ఉంటారు, కానీ మీరు చేస్తారు ఈ గబ్బు మనసుకి చాలా గాయపరుస్తుంది. ఈరోజు నేను ప్రౌడ్గా మాట్లాడుతున్నా, ఈరోజు నా ఛానల్లో నేను ప్రౌడ్గా పెడుతున్నా, ఎస్, ఐ ఆమ్ ఎ ఫ్యాన్ ఆఫ్ ది పాన్ ఇండియా గ్రేటెస్ట్ యాక్టర్, హ్యాండ్సమ్ మ్యాన్ విత్ పర్ఫెక్ట్ బాడీ, విత్ పర్ఫెక్ట్ హైట్, విత్ పర్ఫెక్ట్ డిసిప్లిన్, విత్ పర్ఫెక్ట్ మేనర్స్, కన్సిస్టెన్సీతో వర్క్ చేసే మా హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్. సల్మాన్ ఖాన్ అంటే కూడా ఇష్టమే. ఇన్ఫాక్ట్ సల్మాన్ ఖాన్ అంటే ఇంకా ఎక్కువ ఇష్టం. బట్ ప్రభాస్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ద బాడీ, అంత ఇష్టం. సో డోంట్ ఎవర్ డేర్. అండ్ నేను యాక్చువల్గా స్టోరీ టెల్లింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా యూట్యూబ్లో, అది ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. ఈ సెటప్ మొత్తం జస్ట్ ఫర్ యూట్యూబ్ ఓన్లీ. చాలా రోజులైంది వీడియోస్ పెట్టి నేను ఆపేసి, నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండే, వేరే టెన్షన్స్ ఉండే, అది మొత్తం క్లియర్ చేసుకొని ఇప్పుడే ఐఎమ్ కమింగ్ అవుట్. మీ సపోర్ట్ కూడా కావాలి. సో కీప్ లవింగ్, కీప్ లైకింగ్, కీప్ సబ్స్క్రైబింగ్ టు వ్లాగ్స్ విత్ షాన్. ఇంతకు మించి నేనేం చెప్పగలను? మీరు సబ్స్క్రిప్షన్స్ చేస్తూ ఉంటే, మీరు వీడియోస్ షేర్ చేస్తూ ఉంటే, మీరు నాకు టిప్స్ ఇస్తూ ఉంటే, ఐ కెన్ షో ద హోల్ వరల్డ్ హౌ ఏ నెల్లూరు guy, middle class family guy is ruling over the internet. If you support me, I can show everyone, because I trust in myself. I have that capacity to rule.
when I can rule, I can only rule when you guys start supporting me. చలో ఉంటానైతే, కలుస్తూ ఉంటాను. ఐ విల్ కమ్ బ్యాక్ విత్ సమ్ క్రిస్ప్ స్టోరీస్. ఓకే, మీరు ఇట్లాగే సపోర్ట్ చేస్తా. ఇన్స్టాలో సపోర్ట్ దొరుకుతుంది అబ్బా, బట్ యూట్యూబ్లో దొరకాల, మీరు చెయ్యాల. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్. ఇన్స్టా అండ్ యూట్యూబ్లో కూడా కొంచెం 200 సంథింగ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు. దట్ ఈస్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంతకు మించి ఏం చెప్పలేను, బట్ ట్రై చేస్తాను. ఒక్కరు నన్ను నమ్మినా కూడా ఐ విల్ మేక్ యూ ప్రౌడ్ వన్ డే, అండ్ దిస్ ఇస్ మై ప్రామిస్. ఎవరికైనా ఈ వీడియో చూసి మనసుకి గాయపడి ఉంటే క్షమించండి, లేదా బాధపడండి. బట్ మా స్టార్ని మటుకు ట్రోల్ చేస్తే రియాక్షన్ ఇట్టాగే వస్తాయి, మాటలు తూటాలాగే పేరుతాయి. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్. కీప్ లవింగ్, లైకింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ టు వ్లాగ్స్ విత్ చాన్. మీతో నేను కలుస్తూ ఉంటాను. అండ్ నా ఛానల్కి కూడా కొంచెం షేర్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్.